శాతం యూనివర్సిటీలో క్యాంపస్లో మంటలు వ్యాపించడం జరిగింది. ఒక 2 ఫైర్ ఇంజన్లు కూడా వచ్చేసి దాదాపు రాత్రి 11 గంటల వరకు క్యాంపస్లో అక్కడక్కడ మంటలు వ్యాపించినాయి. నేను రిజిస్ట్రార్ గారు, కంట్రోల్, మిగతా సిబ్బంది కూడా ఇక్కడ ఉండి వాటిని అదుపు చేస్తూనే ఉన్నాం. కానీ ఇది ప్రకృతి వల్ల సంబంధించింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ మా శాయశక్తి తరపు నుంచి 2 ఫైర్లు నుంచి చేశారు. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నది గోడౌన్ అనమాట. అంటే పాత డంప్ చేయాల్సిన పేపర్లు 22 సంవత్సరాలకు సంబంధించినవి. వాటికి ఆల్రెడీ మేము స్కానింగ్ చేసాము. సో ప్రజెంట్ పేపర్స్ మాత్రం ఇక్కడ లేవు, అక్కడ మెయిన్ బ్రాంచ్ ఉన్నాయి. ఫస్ట్ మీరు వచ్చి మీరు చూసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన లేదు. ఈ జనరల్గా సమ్మర్ ప్రతి సంవత్సరం శాతంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మేము ఏం చర్యలు తీసుకుంటే ఈ ఫైర్ లైన్స్ అని ఇచ్చాం. మీరు వస్తే క్యాంపస్ చూసి అక్కడక్కడ మధ్యలో గ్యాప్ చేసేసి దాదాపు 1 వీక్ బిఫోరే ఫైర్ లైన్స్, మంటలు ఎక్కువ వ్యాపించకుండా గ్యాప్స్ ఫైర్ లైన్స్ వేయించినాము. సో తర్వాత మిగతా కూడా భవిష్యత్తులో ఇలాంటి సరిగ్గా జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. సో ప్రస్తుతం అయితే ఇవి పాత పేపర్లు కాబట్టి ఇది గోడౌన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్. ఎగ్జామినేషన్ బ్రాంచ్ మెయిన్ క్యాంపస్లో ఉంటుంది. ఈ గోడౌన్ పాత 22-23 సంవత్సరాల పేపర్లు కాబట్టి ఇవి ఆల్రెడీ దిద్దిన పేపర్, స్కాన్డ్ పేపర్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు అంతా స్కానింగ్ దిద్దడం లేదు. స్కాన్ అయిన వాళ్ళు వీటికి సంబంధించిన డేటా కూడా మా దగ్గర ఉంటుంది 22-23 సంవత్సరం. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చేయాల్సిన లేదు. ఇలాంటి ఈ పునరావృతం కాకుండా మేము భవిష్యత్తులో ఇంకా పక్కన చర్యలు తీసుకుంటాం. ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఫైర్ వాళ్ళు ఆల్రెడీ నిన్న వచ్చినారు, ఇప్పుడు కూడా వచ్చేసి వాళ్ళు మంటలు ఆడుతున్నారు. సో ఇవి మిగతా రూమ్స్ కూడా వ్యాపారం, ఓన్లీ ఒకటే రూమ్ ఇప్పుడు మాకు మీరు చూస్తారు. ఇక్కడ మిగతా రూమ్స్ సేఫ్గానే ఉన్నాయి. బట్ అవి అందరినీ డంప్ చేసుకోవాల్సిన, ఈరోజు కాకుండా రేపు మేము డంప్ చేస్తాం, అంటే బయట ఇది చేస్తాం. దీంట్లో ఎక్కువ నెమళ్ళు ఉంటాయి కదా సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ఇప్పుడు నెమళ్ళు ఉన్నాయి కాబట్టి నిన్న నెమళ్ళు ఉన్నాయి. మా ప్రాణాల కంటే వాటి ప్రాణాలు ముఖ్యం కాబట్టి నిన్న దాదాపు 1 గంట నుండి 11 వరకు నేను, రిజిస్ట్రార్ గారు, సిబ్బంది శ్రమించి టోటల్ మంటలు ఎక్కడ వ్యాపించకుండా చూస్తాం. నాకు తెలిసినంత నెమళ్ళు కుందేళ్ళు కొన్ని చనిపోయినట్టు సమాచారం ఉంది, నెమళ్ళు మాత్రం సేఫ్. ప్రతి ఇయర్ జరుగుతుంది సార్ దీని మీద ప్రతిసారి అదే దాని గురించి నేను ఫైర్ లైన్స్ చేయించినాను. ఇప్పుడు టోటల్ మాది 200 ఎకరాల క్యాంపస్, 200 ఎకరం మొత్తం టోటల్ పైప్ లైన్ వేయించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. బట్ అది ఎనీహౌ ఇది ప్రతి సంవత్సరము జరుగుతుంది కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కావాలి. కాబట్టి త్వరలో ఆ దిశగా మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ మొదలైంది సార్ ఇది? స్టార్టింగ్ అక్కడ అమ్మాయి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరలో ఒకసారి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ అవుతుంది, మళ్ళీ అక్కడ అమ్మాయిల హాస్టల్ దగ్గర కూడా అయింది. సో నిన్న దాదాపు 1 గంట నుండి మీకు అవసరం వీడియోస్ పంపిస్తాము. రాత్రి 11 వరకు మేము తిరుగుతున్నాం. ఇక్కడ అంటుకుంటే అక్కడ అంటుకుంటే, అక్కడ నుండి ఇక్కడ అంటుకుంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.